నెల్లూరు పప్పుల వీధి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మాజీ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. మాతృమూర్తులకు పిల్లల చేత పాదాభివందనం చేయించారు. చీరలను పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సతీమణి కోటంరెడ్డి సునంద, మంత్రి నారాయణ కుమార్తె శరణి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జ్యోతి ప్రసాద్, శ్రీరామ్ సురేష్, కోట సూర్యనారాయణ, పిఎన్ఆర్ రాము, ఆర్యవైశ్య ప్రముఖ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం నాకు మార్నింగ్ చెప్పారండి. మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాలని మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు. సో వెంటనే నేను బెంగళూరులో ఉన్నాను. యాక్చువల్లీ మా కొడుకుతో హాలిడేకి వెళ్ళాను. బెంగళూరు నుంచి వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం. అద్భుతంగా ఉన్నారు, తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అమ్మకి పాదాభిషేకం. అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి. అమ్మ అంటే ఒక శక్తి. అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్త్. అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో. మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు. నేను ఒక తల్లినే. సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది. నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది. నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది, తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్. సో తల్లిని ఈరోజు పాదాభివందనం చేయడం, అది కూడా పిల్లలు పాదాభివందనం చేయడం, రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం. కొడుకుకి లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు, సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం. సో అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్. అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి, మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి మా మహిళా తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తాను. ఇందులో ఎంతమంది కవులు చెప్పినా ఇది ఏది కూడా ఎవరి వల్ల కూడా కాలేదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే, ఒకటి జ్యోతి ప్రసాద్, రెండు ఈ కార్యక్రమానికి సంబంధించి స్వచ్ఛందంగా వాలంటీర్స్గా వచ్చి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా చెల్లెళ్ళు వాలంటీర్స్ అందరికీ కూడా మీ తరఫున కూడా నా తరఫున ఉద్యోగంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క మగవారి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు, మనందరికీ కూడా తెలుసు. అలాంటి స్త్రీమూర్తి మన ముందు కూర్చొని ఉన్నారు సునందమ్మ గారు. శ్రీధర్ అన్న 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంటే అందులో సునందమ్మ గారి ప్రతి అడుగు, ప్రతి సహకారం, ప్రతిదీ కూడా ఒక పాత్ర అయ్యి ఈ రూరల్ నియోజకవర్గంలో తనదంటూ తిరిగి భర్త కోసంగా 3 సార్లు విజయాన్ని అందించింది అంటే, గతంలో 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం మనం చూసాం.
ఒక్కొక్క ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు చాలా సులువుగా గెలిచేసి ఉంటారు. మనం ఇంకా కూడా చూసుంటాం, సినిమాలు వందల సినిమాలు గతంలో ప్రతి హీరోకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న తరుణంలో హీరోలకి 100 సినిమా అనేది నాకు తెలిసి నేను చూడలేదు. అదేవిధంగా పెద్దలందరికీ నమస్కారం. చేసినటువంటి నా ప్రియాతి ప్రియమైన సోదరి సహోదరులకు అందరికీ నమస్కారం. అసలు ఈ ప్రోగ్రామ్ మీద నాకేమీ తెలియదు. నన్ను పిలిచారు రమ్మని. అసలు ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడమంటారు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆర్గనైజర్స్ పేర్లు కూడా తెలియదు నాకు. ఒక్క ద్వారకానాథ్ గారు, ఈ జ్యోతి ప్రసాద్ గారు, వీళ్ళిద్దరి పేర్లే తెలుసు నాకు. ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మషం లేనటువంటి ప్రేమ. అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని. అదేవిధంగా నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను. ఏదైనా అవ్వచ్చు. వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది. నేను దేవుడినప్పుడే ఒక క్వశ్చన్ వేసుకుంటాను నా మనసులోనే. దేవుడా, ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చావు? నువ్వు ఇంత చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా వెంటనే నడిపిస్తున్నావు? వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇబ్బంది పడుతున్నావు అని ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నేను నా మనసులో దేవుడిని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను ఆ విషయంలో మాత్రం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంతమందిని గ్యాదర్ చేయడము, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా కష్టంతో కూడిన పని. ఇంత పెద్ద కార్యక్రమాలు చేసినందుకు ఇంకొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా అందరికీ ఓం ఋషిప్రియాయై నమః, ఓం సుధీరాయై నమః, ఓం బుద్ధురాయై నమః. హస్తయోః మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.